దేశంలో పెరిగిపోతున్న వాహనాలు మరి డిమాండ్కి తగ్గ ఇంధన సప్లై ఉందా? దీని మీదే కేంద్రం ఫుల్ టైం వర్క్ చేస్తోంది. ఇందులో భాగంగానే E20 బ్లెండ్ పెట్రోల్ని తీసుకొచ్చింది. అయితే ఇథనాల్ కలిపిన ఈ పెట్రోల్పై దేశవ్యాప్తంగా వాహనదారులు వస్తున్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు వస్తున్న అనేక ఆరోపణలకు అపోహలకు మరి కేంద్రం ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి చూద్దాం. E20 పెట్రోల్ అంటేనే భయపడుతున్నారు వాహనదారులు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని ప్రచారం అందుకున్నారు. ఇటీవల ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ EBP గురించి కొన్ని తప్పుదారి పట్టించే ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వీటన్నింటికీ కూడా ఫుల్ క్లారిటీ ఇస్తోంది. EBPపై శాస్త్రీయ పరిశోధనలు, విస్తృత స్థాయి అనుభవం, పరిశ్రమల డేటా ఆధారంగా వివరణిస్తోంది. అపోహ నంబర్ 1, 2023కు ముందు తయారైన వాహనాలు E20 పెట్రోల్పై నడవవు. క్లారిటీ: E15 కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్ 3.5 ఏళ్లుగా, అలాగే E19, E20 పెట్రోల్ గత 2.5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వినియోగంలో ఉంది. ఈ 3 ఏళ్లలో ఇథనాల్ కారణంగా భారీ స్థాయిలో ఇంజన్ దెబ్బతినడం లేదా వాహనాలు ఆగిపోవడం జరిగినట్లు ఆధారాలు లేవంటూ కేంద్రం చెబుతోంది. నిజంగా ఇథనాల్ వల్ల సమస్యలే ఉంటే లక్షలాది వారంటీ క్లెయిమ్లు, సర్వీస్ క్యాంపెయిన్లు, వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ వచ్చి ఉండేవి అంటోంది ప్రభుత్వం. ఇథనాల్ కొత్త ఇంధనమేం కాదు. బ్రెజిల్ లాంటి దేశాల్లో దశాబ్దాలుగా అధిక శాతం ఇథనాల్ మిశ్రమాన్నే వినియోగిస్తున్నారు. అసలు ఏ సంవత్సరాల్లో ఎంత శాతం ఇథనాల్ని పెట్రోల్లో కలుపుతున్నారు అనే విషయం ఒకసారి మనం చూద్దాం. 2013-14లో 1.53%, 2020-21లో 8.1%, 2021-22లో 10%, 2022-23లో 12%, 2023-24లో 14.6%, 2024-25లో 19.2%, 2025-26లో 20% ఇథనాల్ని కలుపుతూ వస్తోంది కేంద్ర సర్కార్. మన దేశంలో ప్రతిరోజు సుమారు 8 కోట్ల వాహనాలు పెట్రోల్ బంకులకొస్తున్నాయి. అందులో సుమారు 80% పెట్రోల్ వాహనాలే. 2025-26లో ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 2,84,00,000 వాహనాలకి సర్వీసింగ్ చేసింది. వాటిలో 1.5 కోట్ల వాహనాలు E20కి అధికారికంగా అనుకూలంగా ధృవీకరించబడినవే. అయినప్పటికీ తుప్పు పట్టడం, అసాధారణంగా అరిగిపోవడం, విడిభాగాల జీవితకాలం తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎక్కడా కూడా నమోదు కాలేదని కంపెనీలు తమకు నివేదించాయంటోంది కేంద్రం. ఆటోమొబైల్ తయారీ సంస్థలతో పాటు SIAM, ARAI, విడిభాగాల తయారీదారులు, పరీక్షా సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సంప్రదింపుల తరువాత E20 విధానాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఇక అపోహ నంబర్ 2, దాదాపు 30 కోట్ల వాహనాలు పనికిరాకుండా పోతాయి. క్లారిటీ ఏంటో తెలుసా? ఇప్పటికే 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు E15+ E20 ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి. E20 వల్ల నిజంగానే వాహనాలు పనికిరాకుండా పోతే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతాయి కదా. మరి అలాంటి పరిస్థితి ఎక్కడా లేదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అపోహ నంబర్ 3, E20 మంచిది కాదని ఆటోమొబైల్ కంపెనీలు రహస్యంగా చెబుతున్నాయి. క్లారిటీ: 2026 జూలై 4న పెట్రోలియం మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేశంలో టాప్ ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ కంపెనీ కూడా E20 బ్లెండ్ వల్ల తమ వాహనాలు పాడయ్యాయి అని చెప్పలేదని, EBPకి పూర్తి మద్దతు తెలిపాయని చెప్పింది కేంద్రం. అపోహ నంబర్ 4, పాత వాహనాలకు ప్రమాదం ఉంది. క్లారిటీ: కంపెనీ 1 2025-26లో సర్వీస్ చేసిన 2,84,00,000 వాహనాల్లో సుమారు 1.5 కోట్ల పాత వాహనాలు ఉన్నాయి. వాటిలో అసాధారణ సమస్యలేవీ లేవు. మరో సంస్థ 1,40,00,000 E20 వాహనాల డేటాను పరిశీలించినా ఇథనాల్ వల్ల తుప్పుపట్టిన ఆధారాలు లభించలేదని ప్రకటించినట్లు కేంద్రం క్లారిటీ ఇస్తోంది. అపోహ నంబర్ 5, మైలేజ్ భారీగా తగ్గిపోతోంది. క్లారిటీ: ప్రభుత్వం, వాహన తయారీ సంస్థల ప్రకారం మైలేజ్ పై ప్రభావం చూపే అంశాలేమిటంటే డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్, వాహన నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, ఎయిర్ కండిషనర్ వినియోగం. పాత E10 వాహనాల్లో సైతం మైలేజ్ తగ్గుదల సాధారణంగా 3-5% మాత్రమే ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న భారీ తగ్గుదల మాత్రం నిజం కాదని చెప్పింది పెట్రోలియం శాఖ. అంతేకాదు
E20 వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే అధిక ఆక్టేన్ విలువ, నాకింగ్ తగ్గడం, శుభ్రమైన దహనం, ఇంజిన్ పనితీరు మెరుగుపడ్డం, వేగవంతమైన యాక్సెలరేషన్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం. అపోహ నంబర్ 6, తయారీ సంస్థల్ని E20కి మద్దతివ్వాలని ప్రభుత్వం బలవంతం చేస్తోంది అని. క్లారిటీ: ప్రభుత్వం ప్రకారం శాస్త్రీయ పరీక్షలపై నమ్మకం లేకపోతే తయారీ సంస్థలు E20కి అనుకూల వాహనాలను ధృవీకరించేవి కావు, వారంటీలు కొనసాగించేవి కావు. ఇప్పటికీ అన్ని కంపెనీలు E20 ప్రమాణాలకు అనుగుణమైన ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలకు వారంటీ ఇస్తున్నాయి. అపోహ నంబర్ 7, ప్రభుత్వం ఒత్తిడితో E20 గురించి నిజాలు దాచిపెడుతున్నారు. క్లారిటీ: భారత ఆటోమొబైల్ కంపెనీలు స్వతంత్రంగా పనిచేసే లిస్టెడ్ కంపెనీలు. వాహనాల్లో నిజంగా పెద్ద పెద్ద లోపాలుంటే వాటిని దాచిపెట్టడం సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో భారీ వారంటీ క్లెయిమ్లు, చట్టపరమైన చర్యలు, కంపెనీల ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి కేంద్రం భరోసా ఇస్తోంది. కాబట్టి E20 పెట్రోల్ వాహనాలు లాభదాయకమే కానీ నష్టాన్ని మాత్రం తెచ్చిపెట్టవు.